హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎన్బి సాన్విత. ఈరోజు వీడియోలో అల్లం పచ్చడిని చాలా టేస్టీగా ఎలా చేసానో చూసేయండి. ఈ అల్లం పచ్చడి ఏ టైప్ ఆఫ్ టిఫిన్స్లోకైనా సరే, రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఈ అల్లం పచ్చడిని ఎలా చేసానో వీడియోలో చూసేయండి. ముందుగా ఒక కప్పు అల్లం ముక్కల్ని నీట్గా క్లీన్ చేసుకుని పైన పొట్టు తీసేసి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలండి. తర్వాత సేమ్ అదే కప్పుతో చింతపండును కూడా తీసుకోవాలి. బెల్లం కూడా సేమ్ ఈక్వల్ క్వాంటిటీ అండి. వీటిని పక్కన పెట్టుకుని చింతపండు ఉడికించుకోవడానికి ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకుని వాటర్ని స్టవ్ మీద పెట్టుకుని వాటర్ని మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరిగిన తర్వాత దీనిలోకి చింతపండుని యాడ్ చేసుకోవాలి. చింతపండు యాడ్ చేసుకున్న తర్వాత చింతపండు 1 నిమిషం పాటు ఉడికితే సరిపోతుందండి. ఇలా చింతపండు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ చింతపండు వాటర్ని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. అల్లం ముక్కల్ని ఎక్కువగా ఫ్రై చేయ అవసరం లేదు. 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు అల్లం ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలండి. ఇలా ధనియాలు యాడ్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ దాకా మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కూడా కాసేపు చల్లారి పెట్టుకోవాలి. ఇలా లైట్గా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ మిక్సీ జార్లోకి ఈ ఫ్రై చేసుకున్న అల్లం, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకుని దీనిలోకి వెల్లుల్లిపాయలని ఒక 10 వరకు యాడ్ చేసుకున్నాము. పెద్దవి అయితే ఒక 5-6 అయితే సరిపోతాయి. నేను చిన్నవి తీసుకున్నాను. ఉప్పును కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ వాటర్ని రానివ్వకుండా చింతపండును మట్టుకు యాడ్ చేసుకోవాలి. మొత్తం చింతపండుని యాడ్ చేసేసుకోవాలండి. వీటన్నిటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. కాస్త బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. తురిమిన బెల్లం కూడా యాడ్ చేసుకుని దీనిలోకి కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే కారం క్వాంటిటీ అనేది ముందుగా మనం చింతపండు, బెల్లం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో కొంచెం తగ్గించి తీసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ అల్లం పచ్చడి కాస్త స్పైసీగా కావాలి అనుకుంటే కారాన్ని ఫుల్ కప్ దాకా యాడ్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిలోకి చింతపండు వాటర్ ఉన్నాయి కదా, వాటిని ఒక 2-3 స్పూన్ల దాకా యాడ్ చేసుకోవాలండి. ఒక 3 స్పూన్ల దాకా యాడ్ చేసుకుని దీనిని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు, కారం, పులుపు అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా తక్కువ అయినట్లయితే కాస్త అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఉప్పు తగ్గింది. ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకున్నాను. 1 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక 1/2 కప్పు దాకా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పుని, 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. 5-6 దాకా వెల్లుల్లిపాయలని, 3 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. దీనిలోకి 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుని గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ తాలింపు మొత్తాన్ని ఎర్రగా వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపుని కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న అల్లం పచ్చడిని యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపులోకి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా యాడ్ చేసుకుని ఈ తాలింపు మొత్తం పచ్చడికి కలిసేలాగా బాగా కలుపుకుని ఏదైనా గాజు సీసాలో కానీ, ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ, తడి లేని ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని రైస్, దోశ, పెసరట్లోకి సూపర్ కాంబినేషన్. ఈ పచ్చడిని నెల రోజుల పాటు ఈజీగా నిల్వ ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.